హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ విత్ అజయ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే బెంగళూరులో అయితే మిస్టర్ వరల్డ్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. అక్కడైతే మా కోచ్ అయితే చెన్నై ఇంకా వస్తున్నాడు, ప్లస్ మా ఫ్రెండ్ గౌతమ్ అన్న. తర్వాత వచ్చేసి ఇవాళ అయితే నేను అక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం అయితే చూపిస్తాను. అంతేగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదే ఎంట్రన్స్ అయితే వచ్చేసాము. నేరుగా వెళ్ళేసి బైక్ అయితే పార్క్ చేసుకోవాలి. ఎక్కడ పట్టినా కానీ వెహికల్స్ అయితే ఎక్కువ అయిపోయింది, క్రౌడ్ ఎక్కువ వచ్చినట్టున్నారు. పోయేసి వెహికల్ అయితే పార్క్ చేసుకున్నాము. కేటగిరీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి క్లాసిక్ ఫిజిక్ అయితే జూనియర్ క్లాసిక్ ఫిజిక్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మేమైతే టర్నింగ్ రూమ్కి అయితే వెళ్తున్నాము ఇద్దరమే. అక్కడ టర్నింగ్ రూమ్లో ఏంటంటే అప్పుడులాగా కాదు, ఇప్పుడైతే ఎవరిని అలౌ చేయడం లేదు. ఓన్లీ అథ్లీట్ ఒకటే అలౌట్ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళతో పాటు ఎవరిని కూడా కోచ్ని అలౌ చేస్తారు, కానీ వాళ్ళతో వచ్చిన మెంబర్స్ని ఎవరినైతే అలౌ చేయడం లేదు. ఇంకా అలౌ చేయలేదు. ఇంకా అక్కడే నేను స్టేజ్ దగ్గర ఉన్నాను. ఇంకా వీళ్ళు క్లాసిక్ ఫిజిక్స్ జరుగుతూ ఉంది. ఇక్కడ మూడునే ఉన్నాడు, అవునేవి కండిషన్. ఇదైతే ఫస్ట్ జూనియర్ క్లాసిక్ ఫిజిక్. ఇందాక అవును. అక్కడ ఏందో సెకండ్ అవును ಚೆನ್ನಾಗಿ ఉన్నాడు. సో ఇక్కడ ఏందో లాస్ట్ ಓ ಅವ್ನು ನಿನ್ನೆ ನಮ್ಮ ಜಿಮ್ಮಲ್ಲಿ ವರ್ಕೌಟ್ ಮಾಡ್ದಪ್ಪ. ಈ ಕಡೆ ಸೆಕೆಂಡ್ ಅವನು. ఎస్ చూడండి ఫ్రెండ్స్, బాగుంది. ఈ సైడ్ ఇంకా సెకండ్ పాడు, ఇక్కడ ఇంకా మిడిల్ రోడ్ ఇద్దరు చూడండి మస్తుగా ఉన్నారు. ఇది జూనియర్ మెన్స్ వీక్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకా సెకండ్ వచ్చేసి మా కోచ్ క్లయింట్, ప్లస్ థర్డ్ వచ్చేసి మా ఫ్రెండ్ గౌతమ్ అని చెప్పారు కదా అతను. తర్వాత ఫిఫ్త్లో ఉన్నాడు అండి మా కోచ్ క్లయింట్. ఎంత జూనియర్ కేటగిరీ, జూనియర్ మెన్స్ ఫిజిక్. జూనియర్లో ఏ కేటగిరీ అనుకుంటా ఇది మెన్స్ ఫిజిక్. కంపేర్ చూడండి, వీళ్ళైతే టాప్ 5 అయితే సెలెక్ట్ చేసినారు వీళ్ళని. 035 go back. Center में स्प्रेड खुले. क्या आप लोग पोज में दबेंगे? मजा नहीं आएगा. कोऑर्डिनेट योर राइट. అయిపోయింది కదా, ఫ్రీ పోజింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి ఫ్రీ పోజింగ్. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I
got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay, cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency, a message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with, now they looking nervously. And I don't really care what you think of me, respectfully. You can kick rocks if you think you're fucking better, see I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe, I've been cooking up hits, I'ma leave a legacy. You'll be looking small when you're standing right next to me. I'm 5'10", bitch, but I'm 10 feet. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. ನಮ್ಮ ಜೊತೆ ಅಡ್ವೊಕೇಟ್ ನವೀನ್ ಅವರು ಕೂಡ ಇದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಫಾರ್ ಬೀಯಿಂಗ್ ವಿತ್ ಅಸ್ ಟುಡೇ. And the third place goes to 113. Congratulations 113. India. ఫ్రెండ్ అయితే గెలిచిన తర్వాత మా కోచ్ దగ్గరికి వెళ్ళి మా కోచ్తో అయితే మాట్లాడుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ అయితే గౌతమ్ది ఓవరాల్ ఛాంపియన్ ఉంటుంది జూనియర్లో. అందులోపలైతే నేనైతే ఇంకా రాలేదు స్టేజ్ దగ్గర ఇంకా మా ఫ్రెండ్. ఇంకప్పుడు దాకా మా కోచ్తో నేనైతే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొచ్చాడు, ఇంకందరూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఓవరాల్ ఛాంపియన్కి రెడీ అయిపోతున్నాము ట్రైనింగ్ రూమ్కి. ఈసారి అయితే ఎట్లాగైనా కానీ అలో చేయించుకున్నాను, ఎందుకంటే అలో చేయకపోతే ఒప్పుకోలేదు మా ఫ్రెండ్. అలో చేయించాడు. తర్వాత లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత బాడీని బాగా పంప్ చేసుకున్నాడు. తర్వాత పంప్ చేసుకుని ఓవరాల్ వీళ్ళిద్దరికే ఓవరాల్, ఆ పిల్ల అక్కడ ఒక అతనికి మా ఫ్రెండ్కి ఓవరాల్. తర్వాత ఓవరాల్ చాలా బయటకు వచ్చాము. ఇతను ఎవరో మీకు తెలిసి ఉంటుంది కదా, శెట్టి జగదీష్ అన్న. ఇతను కూడా ఇంటర్నేషనల్ షోస్ అయితే ఆడతాడు. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇంటర్నేషనల్ షో అయితే ఆడేసి వచ్చినాడు కాబట్టి ఇంక ఇక్కడ షో అయితే ఆడడానికి బయట షోలో ఆడతాడు. గౌతమ్ ఫ్రెండ్. చూద్దాం, కామెడీగా ఉంది. వీళ్ళిద్దరికైతే ఒకరే కోచ్, వీళ్ళిద్దరికి ఒకరే కోచ్. వీళ్ళు ఇద్దరిలో ఓవరాల్ ఎవరికి గెలుస్తారనేది చూద్దాము. చూస్తా ఉన్నాను నేను, చదివిస్తున్న వెయిటింగ్, ఇంకా వాళ్ళు వెళ్ళలేదు. అయిపోయింది. ఓవరాల్ అయితే గెలిచేసాడు. ప్రో కార్డ్ అయితే గెలిచాడు. అంటే ప్రో కార్డ్ అంటే ఇది ఐఎఫ్బి ప్రో కార్డ్ కాదు, నార్మల్గా ఎలైట్ ప్రో కార్డు, అంటే మిస్టర్ వరల్డ్ది. తర్వాత ఇది వచ్చేసి చెక్ రాపించుకోవాలి మనము, ఎంత డబ్బులు వచ్చుతుంది అనేది. 60K ఏమో వస్తుంది. అది మనం డీటెయిల్స్ ఇస్తే మన అకౌంట్కి వేస్తారు. ప్రో గెలిచేసిన తర్వాత నెక్స్ట్ అయితే సీనియర్ కేటగిరీ ఉంది మా ఫ్రెండ్కి. అంత లోపల మేమైతే ఇంకా గెలిచేసిన ఆనందంలో పోయేస్తాను అంతటా మాట్లాడుకొని. మాట్లాడుకొని వెళ్తాను, పిలుస్తాను. అక్కడ ఫోటోలు తీసుకుని చెప్పి అక్కడ ఒక బోర్డు పెట్టినారు, ఫోటోలు తీసుకున్నాక మంచిగా అక్కడ ఫోటోలు తీసుకుని చెప్పాడు. పిలిచాడు, అక్కడికి వెళ్తాం. అది అక్కడ మిస్టర్ వరల్డ్ అని. అక్కడైతే ఫోటోలు అయితే దిగేసాము, చాలా ఫొటోస్. కెమెరామ్యాన్ వచ్చాడు కాబట్టి.
ఫొటోస్ దిగేసిన తర్వాత మంచిగా ఇంకా ఆకలేస్తుంటే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ డైట్ అయితే కంపల్సరీ. ఇందులో ఐస్ క్రీమ్ తింటున్నాడు. మనమైతే డైట్ అయితే కంపల్సరీ ఎక్కడ పోయినా కానీ డైట్ అయితే మీల్స్ అన్నీ క్యారీ చేసుకున్నాను నేను. డైటే కాంపిటీషనే. మా ఇద్దరు కామెడీ మస్తుగా ఉంటుంది అక్కడ. తర్వాత జగదీశన్ కూడా వచ్చాడు. తర్వాత ఆయన కూడా మీల్ తెచ్చుకున్నాడు. ఆయన కూడా ప్రెప్లోనే ఉన్నాడు, ఎందుకంటే షీరోకి రెడీ అవుతున్నాడు కాబట్టి. అట్లాగే మాట్లాడుకుంటా మంచిగా మీల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈయన మా హీరో. తర్వాత సీనియర్ కేటగిరీ అయితే స్టార్ట్ అయింది. సీనియర్ కేటగిరీ ఇది లైనప్. సీనియర్ కేటగిరీ సీనియర్ కేటగిరీలో థర్డ్ ప్రైజ్ ఏమో వచ్చింది. అయినా కండిషన్ అయితే సూపర్, కొంచెం చూడండి మీరే. కానీ అక్కడ నరేశ్వర క్లాసిక్లో జరిగింది మాకు. ఇక్కడ కూడా అక్కడ ఎవరికైతే ఫస్ట్ ఇచ్చారో వాళ్ళకే ఫస్ట్ ఇచ్చారు. ఏం చూసుకుని ఫస్ట్ ఇచ్చారు నాకు కూడా తెలియదు. చూద్దాం. షిరూలో అయితే అట్లా ఉండదు. షిరూలో అక్కడంతా జడ్జి అంతా వేరేగా ఉంటుంది. ఇక్కడంతా ఫిక్స్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. పాలిటిక్స్ తినాలి ఉంటాయి. ఇంతే గైస్ వీడియో అయితే. ఇంకా కొత్త ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం, ఇలాంటి కాంపిటీషన్ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేసుకోండి. అంతే గైస్, బాయ్.